హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శశికాంత్. నేను ఒక సీనియర్ కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్, కాస్మెటిక్, క్రేనియోఫేషియల్ సర్జన్. రైనోప్లాస్టీ చేయించుకున్నారు. రైనోప్లాస్టీ చేయించుకున్న తర్వాత పోస్ట్ ఆపరేటివ్ అంటే ఆపరేషన్ తర్వాత మనం ఏమేమి నియమాలు పాటించాలి, ఏమేమి రెస్ట్రిక్షన్స్ చేయాలి, అసలు మనకి ఆపరేషన్ తర్వాత ఎలా ఉంటుంది? జనరల్గా ఆపరేషన్ చేసిన తర్వాత ఫస్ట్ మేము పేషెంట్కి కూడా ఫస్ట్ చెప్పేది అంటే సర్జరీకి ముందే మేము ఏం చెప్తామంటే నోస్ ఏదైతే రెండు నాస్ట్రిల్స్ మన రెండు నోస్లు ఉంటాయి కదా, నాస్ట్రిల్స్ అంటారు దాన్ని. నాస్ట్రిల్స్ రెండుని బ్లాక్ చేస్తాం, ఎందుకంటే అది ప్యాక్ చేస్తాం. ఎందుకు ప్యాక్ చేస్తాము అంటే మనము నాస్ట్రిల్స్ లోపల బ్లీడింగ్ కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. సో అందువల్ల నోస్ ప్యాక్ చేసేస్తాం, సో బ్లీడింగ్ కంట్రోల్ అవ్వడానికి. సో మనం ఏమి చేస్తాము, ఎంత ఎక్స్టెన్సివ్గా రైనోప్లాస్టీ చేస్తాం అనే దాన్ని బట్టి ఒక రోజు ఉంటుందా, 2 రోజులు ఉంటుందా, 3 రోజులు ఉంటుందా ఆ నోస్ బ్లాక్ అనేది మనం డిసైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియోటోమీస్ అంటే ఎముకల నేసల్ బోన్స్ ఏదైతే అప్పుడు బ్రేక్ చేసి ఆ వెడల్పు తగ్గిస్తామో అప్పుడు మనం కొంచెం 2 to 3 days అనేది బ్లాక్ ఉంచుతామన్నమాట. సో అలాగా. సో ఇది ఒక 2 days నేసల్ బ్లాక్ పెడతాము. 2 days తర్వాత నోస్లో నుంచి ఆ బ్లాక్ నోస్ ప్యాక్స్ ఏదైతే ఉంటుందో అది తీసేస్తాము. సో తీసేసిన తర్వాత దాన్ని ఎలా మనం మేనేజ్ చేయాలి? తీసేసిన తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుంది, లోపల క్లాట్స్ కానీ అంటే రక్తం గడ్డగట్టిపోయి చిన్న చిన్న ముక్కలుగా ఫామ్ అయిపోతుంటుంది. అది లోపల మనం కుట్లు వేస్తాం కాబట్టి ఆ లోపల ఆ కుట్లకి అతుకుపోయి ఉంటాయి. సో వాటికి ఏం చేస్తాం, స్టీమ్ ఇన్హలేషన్ అని చేస్తాం, ఆవిరి పట్టడం. ఆవిరి తీసుకోవడం వల్ల ఏమవుతుంది, లోపల అన్నీ మెత్తగా అవుతాయి. ఆ మెత్తగా అయినప్పుడు ఒక ఇయర్ బడ్ ఒక ఆయింట్మెంట్ పూసుకొని స్లోగా అవన్నీ నోస్ క్లీన్ చేసుకోవాలి లోపల. అండ్ అది అయిన తర్వాత మేము జనరల్గా వాపు తగ్గటానికి ఒక టాబ్లెట్స్ ఇస్తుంటాం. జనరల్గా ఈ వాప్ అనేది చాలా వరకు ఒక 15 to 20 daysలో ఆల్మోస్ట్ 80-90% వాపు తగ్గిపోతుంది. బట్ కంప్లీట్ వాపు తగ్గడానికి ఒక 2 to 3 months పడుతుంది. సో జనరల్గా ఎవరైనా సరే నోస్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఒక 2 months దాకా షేప్ చూసి అసెస్ చేసుకొని టెన్షన్ పడకూడదు. ఒక 2 to 3 months దాకా వెయిట్ చేస్తేనే కంప్లీట్ ఒక ఫైనల్ షేప్ ఆఫ్ ద నోస్ అనేది వస్తుంది. సిమిలర్లీ నోస్కి స్ప్లింట్ అనేది పెడతాం. స్ప్లింట్ అంటే ఇప్పుడు బోన్స్ కానీ ఏదైనా సరే మనం అడ్జస్ట్ చేసినప్పుడు షేప్ తీసినప్పుడు ఆ షేప్ని బట్టి మనము ఆ షేప్ని మెయింటైన్ అవ్వడానికి స్ప్లింట్ అనేది పెడతాం. ఇది మన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మనం ఎముకలు ఫ్రాక్చర్ అయినప్పుడు ఏదైతే మనం పిండి కట్టు వాడతామో పిండి కట్టుతోనే స్ప్లింట్ లాగా తయారు చేస్తాం. దాన్ని మనం ఫేస్కి మల్టిపుల్ ప్లాస్టర్స్ వేసి ఆ ఫేస్ మీద అలాగే ఉండేటట్టు చేస్తాం. సో అది ఏం చేస్తుందంటే ఆ షేప్ని మనం ఇచ్చిన షేప్ని మెయింటైన్ చేస్తుంది. అది అంతా చుట్టుపక్కల ఆ బోన్స్ అన్నీ కొంచెం సాఫ్ట్ యూనియన్ అంటే మెత్తటి ఎముక మధ్యలో ఫామ్ అయ్యి అది గట్టిపడేంత వరకు అది ఆ స్ప్లింట్ దాన్ని ఆ షేప్ని ప్రిజర్వ్ చేస్తుంది. 2 to 3 weeks తర్వాత ఆ స్ప్లింట్ తీసేస్తాం. ఆ స్ప్లింట్ తీసేసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి మసాజ్ అడ్వైస్ చేస్తాం. చిన్న చిన్న కరెక్షన్స్ ఏదన్నా ఉంటే అది ఇంకా కంప్లీట్ బోనీ యూనియన్ అవ్వదు కాబట్టి ఆ చిన్న డైరెక్షన్ అడ్జస్ట్మెంట్స్, చిన్న డీవియేషన్ అడ్జస్ట్మెంట్స్ అది కరెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇలా మనం మల్టిపుల్ రైనోప్లాస్టీ తర్వాత ఇలా పోస్ట్ ఆపరేటివ్ కేర్ని జనరల్గా అడ్వైస్ చేస్తుంటాం.